హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి గుర్రం. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? ఈరోజు అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడ వంట మాస్టర్ ఉన్నారనమాట, ఒక ఆంటీ చేతుల మీదుగా బజ్జీలు చేస్తున్నారు. బజ్జీ ఎలా చేస్తుందో మీ అందరికీ కూడా చూపించాలను. ఉప్పు, సోడా ఉప్పు వేసేసి వాటర్ పోసి కలిపేసింది. ఇంకా బాగా కలపలేదు, నేనే మధ్యలో అడ్డం వచ్చాను అనమాట. ఆంటీ ఇంకా కలుపుతున్నారా? ఇంకొంచెం ఉప్పు వేస్తున్నారా? యా, ఓకే. ఉప్పు వేసేసి మంచిగా కలిపేస్తుంది. వేడి వేడి బజ్జీలు నిజంగా చాలా బాగుంటాయి కదా. ఆల్రెడీ ఇంతకు ముందే ఆంటీ కట్ చేసేసిందబ్బా, చూపిస్తాను మీకు. ఇదిగోండి, పెద్ద పెద్ద చిల్లీలు కట్ చేసేసింది. ఈ స్టార్టింగ్ ఉంటుంది కదా, ఎడ్జి కట్ చేసింది, మధ్య కట్ చేశారు. అండ్ దీంట్లో పిండి, ఆంటీ ఈ పిండి ఏం పిండి? వాము పెట్టారు, ఇంకా లోపల ఏం పెట్టారు? వాము, శనగపిండి కలిపి మిర్చి. శనగపిండిలో వాము ఉప్పు కలిపిన స్టఫ్ పెట్టారా? ఓకే, సూపర్. సో ఇలా ఇవి అయితే రెడీ అయిపోయినాయి అబ్బా. నెక్స్ట్ ఇది కూడా సాలిడ్ ఇలా ఉంది, ఇలా రెడీ చేశారు. కొంచెం సోడా ఉప్పు యాడ్ చేస్తున్నారు. ఓకే, ఏదైనా మనం ఇంట్లో చేసుకునే బజ్జీలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి. దట్టు వంట మాస్టర్. ఆంటీ, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వంట చేస్తున్నారు? 18 ఏళ్ళు అంట. అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంకా సూపర్ ఉంటాయి బజ్జీలు. యా, నూనె అయితే కాగిపోయింది గాయస్. ఇక బజ్జీలు వేయటమే రెడీ. ఓ, ఆంటీ భలే ఈజీగా అలా ముంచేసి అలా తీసేస్తున్నారు. వావ్, బజ్జీలు. ఓకే, ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. మీలో ఎంతమందికి బజ్జీలు అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. యాక్చువల్లీ నాకైతే బజ్జీలు ఇంట్రెస్ట్ ఉండదబ్బా, కానీ ఇంట్లో చేసిన బజ్జీలు అయితే నేను ఖచ్చితంగా తింటాను. బజ్జీలు రెడీ అవుతున్నాయి. చూస్తుంటే చాలా చాలా నిగనిగలాడిపోతున్నాయి. రెడీ అయిపోయింది బజ్జీలు. బజ్జీల్ని వెండి ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేస్తున్నాం. వేడి వేడి బజ్జీ రెడీ. స్మూత్గా ఉంది. ఎంత స్మూత్గా ఉందో తెలుసా? వావ్. మరి టేస్ట్ ఎలా ఉందో చూడాలి కదా. కాలిపోతుంది కానీ టేస్ట్ అద్దరిపోయింది. ఆంటీ సూపర్ ఆంటీ, బాగా చేశారు. చాలా బాగుంది ఆంటీ. అక్క అద్దరింది అక్క. గైస్, నిజంగా గైస్, ఏ టేస్ట్ ఎలా ఉంది? అదిరింది కదా. ఓన్లీ వామ్ బజ్జీనే ఇది. చాలా బాగుంది. మీకు నచ్చిందా? ఇంట్లో చేసిన బజ్జీ ఎంతైనా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి ఆయిల్. మనం ఆడిన ఆయిల్ ఏంటి? ఫ్రీడమ్ ఆయిలేనా?